హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండీ మార్కెట్ ఈరోజు ఎలా ఎండ్ అయిందో. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ మనం అనుకున్నట్టే యాజ్ ఇట్ ఈస్‌గా జరిగింది. బట్ మీకు నిన్న కూడా చెప్పాను వీడియో అనాలిసిస్‌లో మార్కెట్ అనేది డౌన్ సైడ్‌కే వెళ్తుంది అని చెప్పాను. సో మ్యాక్స్ టు మ్యాక్స్ అదే రేంజ్ నుంచి జస్ట్ రీటెస్ట్ ట్రాప్ ఇచ్చింది. బట్ మనకు ప్రాబ్లమ్ లేదు. మన ట్రెండ్ అనేది కాపాడుతుంది. ఈ ట్రెండ్ లైన్ మనకు జస్టిఫికేషన్ ఇచ్చింది. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కేమ్ డౌన్ టు ఇక్కడ ట్రాప్ ఇచ్చినట్టు ఇచ్చింది. బట్ నేను హైయర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్‌లోకి వెళ్ళాను. హైయర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్‌లో నాకు ఇక్కడే క్రాస్ ఓవర్ అయింది అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ అనేది ఫాలో అవుతుందనేది చెప్తుంది. ఈవెన్ డైలీ సినారియోలో అయితే మనకి నేను అనాలిసిస్ వీడియోలో చెప్పాను. మార్కెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ హియర్. మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ ఈ రేంజ్‌లో ఉందని చెప్పాను. ఫస్ట్ ఈ సపోర్ట్ హియర్, దెన్ ఆటోమేటికల్లీ ఇది బ్రేక్అవుట్ అయితే ఈ రేంజ్ వరకు వస్తదని చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ సేమ్ అలాగే జరిగింది. అలాగే క్లోజ్ అయింది. ఇంకా ఫాల్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది మేబీ అవుతే టెంపరరీ ఫాల్ మళ్ళీ పైకి పుల్ అప్ తీసుకొని మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానో కూడా వెళ్దాం నెక్స్ట్ హైయర్ ప్రైమ్‌లోకి. దిస్ ఇస్ ద వాల్యూమెట్రీ క్వార్టర్లీ అండ్ మంత్లీ వాల్యూమ్ ప్రకారంగా అయితే రిజెక్ట్ అయిపోయింది. దాన్ ఆటోమేటిక్‌గా ఇయర్లీ వాల్యూమ్ ఉంది. ఇయర్లీ వాల్యూమ్ ఎక్కడ ఉందో తెలుసు కదా, 49,300 దగ్గర ఉంది. ఓకే. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ అనేది 49,300 వరకు వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అది ఇప్పుడొస్తది, రేపొస్తది, ఎల్లుండి వస్తదని నేను చెప్పను. బట్ యాజ్ ఏ ప్రైస్ యాక్షన్ బేస్ మీద విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఏఐ లెవెల్స్, మన ఏఐ లెవెల్స్ ప్రకారంగా మార్కెట్ అనేది డెసిషన్ తీసుకుంటూ ఉంటది. దాని ప్రకారంగానే మనము స్టడీ చేద్దాం. దిస్ ఇస్ ఫర్ ద నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. సో నిఫ్టీ చూద్దామా? సో నిఫ్టీ ఆల్సో మంత్లీ వాల్యూమ్ నుంచి రిజెక్ట్ అయిపోయింది. మీకు ఆల్రెడీ చెప్పాను క్వార్టర్లీ వాల్యూమ్ పైన ఉంది, మంత్లీ వాల్యూమ్ కింద ఉంది. సో మంత్లీ వాల్యూమ్ పైన రిజెక్ట్ అయిపోయింది కాబట్టి, మంత్లీ వాల్యూమ్ నుంచి కింద రిజెక్ట్ అయింది కాబట్టి ఈవెన్ క్రాస్ ఓవర్ ఇక్కడ ఫామ్ అయింది. దెన్ ఆటోమేటికలీ కేమ్ డౌన్ టు హియర్. అండ్ ఇయర్లీ వాల్యూమ్ ఎక్కడ ఉందో చెప్పాను కదా. ఆ ఇయర్లీ వాల్యూమ్ ఇస్ 23,500 రేంజ్. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టచ్ విత్ ద ఇయర్లీ వాల్యూమ్ టచ్ చేసి పైకి వచ్చేసింది. ఎండ్ ఆఫ్ ది సెక్షన్లో ఇది క్లోజ్ అయింది. అండ్ ఈవెన్ ద ట్రెండ్ లైన్ ప్యాటర్న్ కిందకి తీసుకున్నా కానీ ఇట్ ఈస్ అ ట్రెండ్ లైన్ ప్యాటర్న్ కంటిన్యూ వెళ్తా ఉంది ట్రెండ్ లైన్. ఓకే. సో ఆబ్వియస్లీ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ జస్ట్ 1 మినిట్ గైస్. మరి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా గైస్. సో నిఫ్టీ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈస్ దట్ జస్ట్ డబుల్ క్లిక్ ఇట్ అండ్ వీక్లీ డైలీ వాల్యూమ్స్ కూడా స్విచ్ ఆన్ చేద్దాము. జస్ట్ వాల్యూమెట్రిక్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇది కూడా చూద్దాము. దానికి ముందు సింపుల్గా జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఇదే 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే వీక్లీ లెవెల్స్ వస్తాయి. ఓకే. సో వీక్లీ లెవెల్స్లో మనకి ఏం చెప్తుంది మార్కెట్ అనేది. సో యాక్చువల్గా ఇంకో 23,300 రేంజ్ అండి నిఫ్టీ యొక్క ఇయర్లీ వాల్యూమ్. ఇఫ్ యూ గో టు హయ్యర్ టైమ్ ఫ్రేమ్ ఆల్సో యూ విల్ నో ఇట్. దిస్ ఇస్ దట్ 23,300 రేంజ్ అనేది పర్ఫెక్ట్ ఇయర్లీ వాల్యూమ్ అనేది ఉంది అని నేను అనుకుంటున్నాను. మార్కెట్ ఈ రేంజ్ వరకు పడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. దిస్ ఈస్ ఫర్ వెన్ యూ క్లిక్ ఈజ్ మంత్లీ టైమ్ ఫ్రేమ్. ఇట్ ఈస్ ప్లాటింగ్ ద లెవెల్స్ ఇస్ దట్ డైలీ క్లిక్ చేస్తే, డైలీ క్యాండిల్ క్లిక్ చేస్తే మంత్లీ లెవెల్స్ ప్లాట్ అవుతాయి. ఓకే. అజ్యూమ్ ఇట్. సో క్రాస్ ఓవర్ ఇక్కడే ఫామ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ మార్కెట్ అనేది ఫాలో అవుతూనే ఉంది. ఎంతవరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎల్లో బ్యాండ్ రిజెక్ట్ అయింది కాబట్టి, ఓపెనింగ్ పాయింట్ కూడా కాంప్రమైజ్ అయింది కాబట్టి మార్కెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP1 బ్యాండ్ ఆల్రెడీ టచ్ అయిపోయింది. బట్ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 23,300 రేంజ్ అనేది చాలా ఇయర్లీ వాల్యూమ్ యొక్క సపోర్ట్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది కూడా కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత సార్ ఎక్కడ అంటే దాన్ యాజ్ పర్ ఈజ్ అవర్ ఏఐ లెవెల్స్ ప్రకారంగా చూస్తే దిస్ ఎల్లో బ్యాండ్. ఓకే. ఇది కూడా కాంప్రమైజ్ అయితేనే యాజ్ పర్ ఈ రేంజ్లో ప్రైస్ యాక్షన్ ఏదైనా బిల్ట్ అప్ సైడ్ ఫామ్ అవుతుందా, డౌన్ సైడ్ ఫామ్ అవుతుందా తీసుకొని దాన్ని బట్టి మనం ప్లాట్ చేసుకోవాలి. ఓకే. సో ఆబ్వియస్లీ దీస్ ఆర్ ఫర్ దట్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ ద మంత్లీ టైమ్ ఫ్రేమ్. కమ్ టు దట్ 30 మినిట్స్ వీక్లీ అనాలిసిస్ ఫర్ దట్ వీక్లీ అనాలిసిస్ ఆఫ్ ఓకే. సో వీక్లీ అనాలిసిస్ ఆఫ్ నిఫ్టీ. సో ఆల్మోస్ట్ ఎల్లో బ్యాండ్ నుంచి రిజెక్ట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఎల్లో బ్యాండ్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా. ఓకే. ఈ రేంజ్ టు ఈ రేంజ్ వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. కమ్ టు దట్ సినారియో ఆఫ్ దట్ టుమారో విల్ జస్ట్ స్విచ్ ఆఫ్ ఇట్ లెవెల్స్. ఓకే. సో మంత్లీ అండ్ క్వార్టర్లీ తీసేస్తాను. క్వార్టర్లీ, వీక్లీ అండ్ మంత్లీ మాత్రమే పెడతాను. డైలీ, వీక్లీ అండ్ మంత్లీ మాత్రమే పెడతాను. నౌ యూ కెన్ సీ హియర్ గైస్. ఓకే. సో you can see this trend line concept as well as volume concept also. Generally అందరూ VWAP చూస్తూ ఉంటారు, వాల్యూమ్ చూస్తూ ఉంటారు. వాల్యూమ్ స్పెక్ట్రమ్, దిస్ ఈజ్ అవర్ ఇండికేటర్. ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ అ వాల్యూమ్ స్పెక్ట్రమ్. ఓకే. ఇస్ అ డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ అండ్ ఇయర్లీ ఆల్సో. ఈవెన్ బైలేటరల్ ఇయర్లీ కూడా ఉంది, బై ఇయర్లీ కూడా ఉంది. సో అది నేను
యాక్టివేట్ చేయలేదు. జస్ట్ ఇట్స్ పెండింగ్‌లో పెట్టాను అంతే. ఓకే. ఎందుకంటే ఇయర్లీ వాల్యూమ్ కాంప్రమైజ్ అయిన తర్వాత అది యాక్టివేట్ అవుతది. అప్పటిదాకా అవ్వదు. దట్ ఈస్ దట్ కీ థింగ్స్ విల్ బి అవైలబుల్ ఇన్ అవర్ ఇండికేటర్. ఓకే. ఓకే. సో దట్ కమ్ టు హియర్. జస్ట్ ఐ క్లిక్ హియర్. జస్ట్ వాల్యూమెట్రిక్ చూద్దాం యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ అనాలిసిస్ కూడా చూద్దాం. ఓకే. వాల్యూమ్ అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ కూడా చూద్దాం. జస్ట్ ఐ క్లిక్ ఇట్ టుమారో లెవెల్స్. ఏమవుతుంది టుమారో లెవెల్స్‌లో? ఆబ్వియస్లీ TP1, TP1, TP2, TP2 ఆల్మోస్ట్ ఈస్ ద లోయర్‌లో ఫార్మ్ చేసింది. ఓకే. సో లోయర్‌లో ఫార్మ్ చేసింది. మనం ఏమనుకున్నాము 23,300 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అనుకుంటున్నాం. ఓకే. వేర్ ఈస్ ప్లాటింగ్? దిస్ TP2 బ్యాండ్ ఈస్ 23,300 రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉంది. బట్ వాట్ అబౌట్ రెసిస్టెన్స్? మార్కెట్ ఎక్కడ ఉంది రెసిస్టెన్స్? దీస్ ఆర్ రెసిస్టెన్స్ బ్యాండ్. నౌ యూ కెన్ సీ హియర్ లోయర్‌లో ఫార్మ్ చేసింది అండ్ లిటిల్ బిట్ నారోగా ఉంది. ఓకే. ప్రీవియస్ డే కంపేర్ చేస్తే లిటిల్ బిట్ నారోగా ఉంది. ద ట్రెండ్ విల్ బి కంటిన్యూ ఆర్ రివర్స్ అండ్ ఫాల్ ఆల్సో కూడా ఆప్షన్ ఉంది. లేదు అంటే కంటిన్యూ డౌన్ సైడ్కి వెళ్ళిపోయి సపోర్ట్ తీసుకొని పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ద సినారియో ఆర్ 2 or 3 సినారియోస్ ఉన్నాయండి. ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మార్కెట్ వాలటైల్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రేపు ఎక్స్పైరీ గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఈస్ ఫర్ దట్ వీక్లీ ఎక్స్పైరీ టుమారో. ఓకే. ట్రెండ్ స్టిల్ ఫాల్ కంటిన్యూ అయిపోయింది కాబట్టి 2 కంటిన్యూలో అయినాయి కాబట్టి నెక్స్ట్ వాలటైల్ పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో వాలటైలిటీ ఛాన్సెస్ ఎక్కడి వరకు వెళ్తే ఉంటుందంటే జస్ట్ సినారియో ఒకసారి చూద్దామా. 23,615 ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్ చూపిస్తుంది. అంటే లైక్ ఇట్ ఈస్ ఏ 658తో కంపేర్ చేస్తే 615 ఉంది. ఆబ్వియస్లీ లిటిల్ బిట్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా అయితే లిటిల్ బిట్ డౌన్ సైడ్ ఓపెన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఓకే. సో జస్ట్ డబుల్ క్లిక్ ఇట్. ఏ లెవెల్స్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. జస్ట్ ఐ స్విచ్ ఆన్ ఇట్ లెవెల్స్ మాత్రమే. ఓకే. జస్ట్ ఐ స్విచ్చింగ్ 15 minutes టైం ఫ్రేమ్ పెడుతున్నాను. ఓకే. సో రేపటి చూద్దాం. ఓకే. ద ఫస్ట్ రెసిస్టెన్స్ వేర్ ఇట్ ఈస్, దిస్ ఇస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్ ఈస్ ద ఎల్లో బ్యాండ్. దట్ అక్యుములేషన్ ఈస్ వాల్యూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. డైలీ వాల్యూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. దెన్ ఆటోమేటికలీ వీక్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది. సో మంత్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్ అనేది that TP3 band is the very very strong resistance for the market. 23,800 or 23,900 అని ఉంటుంది. బట్ మన ఇండికేటర్ ప్రకారంగా వెరిఫై చేసుకుందాం. ఎప్పుడైనా కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ ఇలా కంటిన్యూ ఫాలో అవుతుందంటే ద రీటెస్ట్లో ద TP2 ఈస్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే. ఫర్ దట్ అవర్ ఇండికేటర్. బట్ ఇక్కడ ఇంకా చెప్తుంది మన సెల్లింగ్ బ్యాండ్ ఈ రేంజ్లో ఉందని. సో ఆబ్వియస్లీ యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ అనేది 28,900లో టూ మచ్ సెల్లర్స్ ఉండి ఉంటారండి. ఓకే. ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ ఓఐ డేటా కూడా. సో ఓఐ డేటాకు మనకు సంబంధమే లేదు. మనం ఓఐ డేటాని చూసి చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అవర్ కీ లెవెల్స్ ఆఫ్ అవర్ ఇండికేటర్. ఓకే. ఓఐ డేటాకు అవన్నీ మనకు అవసరం లేదండి. దీనిలో మీరు ఇది ఫాలో అయిపోతే ఓఐ డేటా ఎవ్రీథింగ్ టెక్నికల్ అనాలిసిస్ ఎవ్రీథింగ్ ఇందులోనే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ నా ఎవ్రీథింగ్ విల్ బి ఇక్కడ బిల్డ్ చేస్తాను. ఓకే. మీరు మార్కెట్లో మీరు రియల్గా ఇంట్రెస్ట్గా ఉండి మీరు తీసుకుందాం అనుకున్నప్పుడు దీని ఇండికేటర్ని ఫాలో అవుతే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో ప్రాఫిట్ ఉంటుందండి. ఓకే. ఛాన్సెస్ ఉంటాయి, ప్రాఫిట్ పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో దానికి ఏంటంటే ఎలా ఫాలో అవ్వాలి, ఎలా ఉండాలి అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో వేర్ ఈస్ ద కీ సపోర్ట్? ద కీ సపోర్ట్ ఈజ్ 23,300 అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఎగ్జూమ్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే. 500 or 600 లేదా ఫ్లాట్ ఓపెన్ అయింది ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓకే. ద ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ద ఓపెనింగ్ పాయింట్ నేను మెన్షన్ చేసుకుంటాను. ద ఓపెనింగ్ పాయింట్ కంటే పైకి వెళ్తుందా ఆర్ కిందికి వెళ్తుందా వెరిఫై చేసుకుంటాను. కిందికి వెళ్తుంటే ఓకే అండి, వదిలేస్తానండి. మార్కెట్ పాసిబిలిటీ ఉంటే ఒక షార్ట్ చేస్తాను, కూర్చుంటాను. ఓకే. సో ఐఎమ్ టేకింగ్ ద సపోర్ట్ ఎట్ మార్కెట్ సపోర్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే దిస్ TP2 బ్యాండ్లో నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. TP2 బ్యాండ్లో. ఓకే. ఈ బ్యాండ్ రేంజ్లో నేను మార్కెట్ ఇక్కడ నుంచి వైలెంట్ మూవ్ అప్ సైడ్ తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గ్యాప్ డౌన్ ఆర్ ఫ్లాట్ స్మాల్ డౌన్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ రేంజ్లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది కానీ సపోర్ట్ కాంప్రమైజ్ అయితేనే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 ఆర్ ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4 అండి. బట్ నా వ్యూ అయితే అంటే ఇది కాంప్రమైజ్ అయ్యేంత వరకు కింద లెవెల్స్కి వెళ్ళదు. ఓకే. ఓకే. రేపటి ఎస్పెషల్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో ఎక్స్పైరీ సినారియో వేరుగా ఉంటుంది. సో ఎక్స్పైరీ సినారియోలో ఏంటంటే 2 సినారియోస్. ఫస్ట్ వన్, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఐదర్ గ్యాప్ అప్, దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ పాయింట్ ఆఫ్ ద మార్కెట్, ఇట్ విల్ కమ్ డౌన్ టు హియర్. ఓకే. ఇఫ్ గ్యాప్ డౌన్ హియర్ ఆర్ హియర్, ఐ విల్ వెయిట్ ఫర్ దట్ మార్కెట్ ఫాలింగ్ రేంజ్, దెన్ ఐ విల్ టుక్ అప్ సైడ్ డైరెక్షన్. ఇది నా రేపటి అనాలిసిస్ యొక్క ప్లాన్.
ఓకే. లేదు ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి. సార్ ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి నేను హెడ్జ్ చేసుకుంటానండి హ్యాపీగా. ఎందుకు అంటే మార్కెట్ ఈ రేంజ్ వరకు వెళ్తది. ఈ రేంజ్ వరకు వస్తది. ఇదే రేంజ్‌లో నేను హెడ్జ్ గీసుకుంటా. లెవెల్స్ ఐ నో ద లెవెల్స్. ఓకే. ద లెవెల్స్. ఇఫ్ యూ వాంట్ థీస్ లెవెల్స్, ఇఫ్ యూ వాంట్ ఫాలో థీస్ లెవెల్స్ జస్ట్ స్క్రీన్‌షాట్ తీసుకోండి. దెన్ యూ కెన్ ఫాలో ఇట్. ఓకే. సో, పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ ఇండికేటర్‌ని పబ్లిష్ చేసేస్తున్నానండి. ఐదర్ పబ్లిక్ వ్యూలో పబ్లిష్ చేయాలా, ప్రైవేట్ వ్యూలో పబ్లిష్ చేయాలా అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఎందుకంటే అది వాలిడేషన్ అవుతుంది. ఓకే. సో, అండ్ ఆఫ్టర్ వాలిడేషన్ ఈస్ కంప్లీటెడ్ దెన్ విల్ బి యాక్సెసిబుల్. ఇఫ్ మీరు రియల్‌గా ఇండికేటర్ యాక్సెస్ కావాలి అనుకుంటే మీ ట్రేడింగ్ వ్యూ ఐడీ యొక్క ఐడీ మాత్రం మన గూగుల్ ఫామ్‌లో మీరు ఫిల్ చేస్తే నేను దీనికి యాక్సెస్ ఇస్తాను. ఓకే. సో, దీస్ ఆర్ లెవెల్స్ ఫర్ దట్ రేపటి యొక్క నిఫ్టీ. ఓకే. హోప్ గైస్ మీరు ప్రాఫిట్ వస్తదని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. రేపు కూడా ప్రాఫిట్ తీసుకోండి. స్టాప్ లాస్‌ని ఉంచుకోండి పర్వాలేదు. బట్ లిమిటెడ్‌గా ఉండాలి స్టాప్ లాస్‌ని. స్టాప్ లాస్ లిమిటెడ్‌గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే. సీ ఇఫ్ ఐ పుట్ హియర్ జస్ట్ యూ కెన్ సీ హియర్ గైస్. ఇఫ్ ఐ పుట్ సీ హియర్ 30 ఇంట్రాడే పెడుతున్నాను. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడుతున్నాను. నౌ యూ కెన్ సీ హియర్ క్వార్టర్లీ వాల్యూమ్ కూడా ఆన్ చేస్తున్నాను. నౌ యూ కెన్ సీ హియర్. This level is plotting almost here. These are our A levels. These are A levels. These levels is very, 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 very work perfectly అండి. నేను పర్సంటేజ్ ఎంత ఉందో యాక్యురసీ చెప్పను. మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ అయితే ఇదే రేంజ్లో ప్లే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉంటాయి. మన లెవెల్లోనే ప్లే చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతాయి. లేదు మరి చూస్తాను అంటే యూ కెన్ సీ హియర్ ఆల్సో. సీ ఓకే. దిస్ నుంచి రిజెక్టెడ్ ఇట్ కేమ్ డౌన్ టు హియర్ TP31. సో ఆబ్వియస్లీ ఈవెన్ యూ వాంట్ సీ హియర్ Bank Nifty, what happened? Bank Nifty, see it is rejected to came down to TP3. You want to see here something? Finance Nifty, now you can see here Finance Nifty also. See where what happened? It came down to yellow band and closed it. Okay. Here ఈ range లో end of the section లో bullish hammer form చేసింది, upside తీసుకుంది, close అయిపోయింది మార్కెట్. These are our A levels, work perfectly. Most of the times work perfectly అండి. Most of the times. Now you can see here mid cap. చాలా మంది ఈరోజు చాలా చేసి ఉంటారు కానీ మిడ్ క్యాప్ మాత్రం మంచి పర్ఫెక్ట్గా ప్లే అయింది చూసారా. సో హియర్ డబుల్ క్రాస్ అయిపోయింది అంటే క్రాస్ ఓవర్ అయిపోయింది. సో మార్కెట్ ఈస్ ఫాలింగ్ అని చెప్పింది ఇక్కడ. ఓకే. సో ఓపెనింగ్ పాయింట్ కంటే స్టాప్ లాస్ హిట్ కొట్టడానికి పైకి వెళ్ళింది. జస్ట్ అక్కడి నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఎక్కడి వరకు? ఎల్లో బ్యాండ్. సి దీస్ బ్యాండ్ దీస్ ఆర్ ఏ లెవెల్స్. ఈ రేంజ్లో బ్యాండ్లో ఎంతసేపు ప్లే అయింది చూసారా. ఆల్మోస్ట్ 9:45 to 2 o'clock వరకు ఈ బ్యాండ్లోనే ప్లే అవుతుంది. ఈ బ్యాండ్ని బ్రేక్ చేసింది. దాని తర్వాత TP3 బ్యాండ్లో వచ్చి క్లోజ్ అయింది. సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అయింది. ఎందుకంటే ఇది హాల్ట్ టైప్ సిగ్నల్ అన్నట్టు. మార్కెట్ ఈ రెస్పెక్ట్ ఆఫ్ సిగ్నల్స్ని సపోర్ట్ చేస్తుంది అన్నట్టు కొంచెం సేపు అయినా. ఓకే. బట్ మార్కెట్ ఫాలింగ్ మార్కెట్లో మాత్రం ఇది అంతకుముందు ఒక చాలా సపోర్ట్ ఉంటుంది. అందుకని ఈ రేంజ్కి చాలాసేపు ప్లే అయింది. మన ఏ లెవెల్స్లో మార్కెట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ లెవెల్స్ని క్యాప్చర్ చేసి ప్లే చేస్తూ ఉంటుంది. హోప్ గైస్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. ఓకే. సో నిఫ్టీ ఎక్స్పైరీలో మీరు ప్రాఫిట్ తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఈవెన్ ఇట్ ఈస్ ఎ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా రేపే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ద ఫ్రైడే ఈజ్ హాలిడే. ఓకే. ద ఫ్రైడే ఈజ్ హాలిడే. ఓకే. మోస్ట్ ఆఫ్ ద థింగ్ రేపు టూ మచ్ ట్రాప్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కమ్ టు దట్ సెన్సెక్స్ ఎక్స్పైరీ లెవెల్స్ కూడా చూద్దామా. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ జస్ట్ ఐఎమ్ క్లికింగ్ హియర్. నౌ యూ కెన్ సీ హియర్. సెన్సెక్స్ ఎక్స్పైరీ అయితే నేను ఇంకా ప్లాట్ అయితే చేయలేదు. జస్ట్ సింప్లీ సెలెక్టెడ్ ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ మీకు కావాలంటే జస్ట్ 2 లైన్స్ని ప్లాట్ చేసుకోండి. జస్ట్ దాట్స్ ఇట్. నౌ యూ కెన్ సీ హియర్ నా ద ట్రెండ్ లైన్. ఓకే. నౌ ఐఎమ్ క్లికింగ్ హియర్ టు ఆటో మోడ్. ఓకే. Now I am clicking here instead of tomorrow AI levels. First one thing. Now see the Sensex still is falling is there. ఎంత వరకు? This is the band 76,888 వరకు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రేపు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా చూద్దాం. ఓకే. దానికి ముందు జస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం. ట్రెండ్ లైన్ ప్రకారంగా మార్కెట్ అనేది ఫాల్ అయింది. సి ఇట్ ఈస్ రిజెక్టెడ్. ఇట్స్ కేమ్ డౌన్ టు ఎల్లో బ్యాండ్. ఓకే. ఇదే రేంజ్లో ప్లే అయింది. బ్రేక్ డౌన్ తీసుకుంది. ఓకే. ఇక్కడ ఆల్మోస్ట్ TP3 బ్యాండ్ ఉంది. TP3 బ్యాండ్ టచ్ చేసి మళ్ళీ పైకి వచ్చింది. ఓకే. టచ్ చేసింది పైకి వచ్చింది. ఓకే. అజ్యూమ్ ఇట్.
బికాజ్ ఎందుకు అంటే మార్కెట్ ఎప్పుడు ఈ బ్యాండ్ దాటి కిందకి వస్తుందో ప్లాట్ అయిపోయింది ఆటోమేటిక్గా, ఇది పైకి వస్తుందో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. దట్ ఈస్ ఇన్ కోడ్ బేస్ అండి. ఓకే, అండ్ దాన్ క్లిక్ హియర్ టు tomorrow levels. Just I click into tomorrow levels. Now you can see here, guys, what is telling the market. See, forget about all these levels. Okay, the plotting here lower low only. So market is a market అనేది lower low ఉన్నది కాబట్టి ఫాలో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, సో సేమ్ యాజ్ ఎ నిఫ్టీ, యాజ్ ఎ బ్యాంక్ ఎక్స్ కూడా రెండు ఒకేలాగే ప్లే అవుతాయండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో మార్కెట్లో రేపటి యొక్క లెవెల్ ఎంతవరకు ఉంది అంటే నాకు తెలిసినంత వరకు 76,888 ఇదే రేంజ్ ఇన్ ద వీక్లీలో అవుతుంది, యాజ్ వెల్ యాజ్ డైలీలో కూడా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ ఇది కాంప్రమైజ్ అయితేనే ఈ రేంజ్ వరకు చూస్తాను, లేదు అనుకుంటే ఇదే రేంజ్లో నేను అప్ సైడ్ డైరెక్షన్కి తీసుకుంటాను. బేస్డ్ ఆన్ దిస్ ఓపెనింగ్ పాయింట్ సినారియో బేస్ బట్టి మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని బట్టి ఎలా ప్లే అవుతుందో చూసుకుంటాను. మార్కెట్ యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మాత్రం ఇదే పాయింట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే ఈ రేంజ్ వరకు వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, దిస్ TP3 బ్యాండ్, ఈ TP3 బ్యాండ్ వరకు ఆర్ ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంతే. ఓకే, యాంటిసిపేషన్ టు టెస్ట్ అంతే, కానీ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ బయింగ్ సెల్లింగ్ బ్యాండ్ అనేది TP3 TP4లో ఉంది కాబట్టి వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటుందండి. అక్కడ వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుందంటే మార్కెట్ అనేది ఫుల్ డౌన్ సపోర్ట్ తీసుకొని అగ్రెసివ్ మూవ్ అవుతుంది చూసారా. అగ్రెసివ్ మూవ్కి వచ్చిన తర్వాత ఈ రేంజ్కి వచ్చిన తర్వాత కాంప్రమైజ్ కొంచెంసేపు ప్లే అయ్యి ఆర్ 1 అవర్ 2 అవర్ వరకు ప్లే అయ్యి దెన్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా తీసుకుంటుంది అప్ సైడ్కి. అప్పటిదాకా లేదు. సో ఫర్గెట్ అబౌట్ దీస్ అప్ సైడ్ లెవెల్స్. ఓకే, దెస్ లోయర్ లెవెల్స్ ఓన్లీ విల్ బి ఫార్మ్ టుమారో. ఓకే, సో యాంటిసిపేషన్ ప్రొటెస్ట్ TP3 ఇది కాంప్రమైజ్ అయిపోయి ఇక్కడికి వచ్చి దెన్ ఈ పైకి వెళ్ళినప్పుడు లైక్ ఎగ్జాంపుల్ అవి ప్లాటింగ్ యూ మార్కెట్ ఇలా వచ్చింది, ఇలా ఫామ్ తీసుకుంది, ఇక్కడే ప్లే అవుతుంది. ఇది బ్రేక్ చేసుకొని ఇలా బ్రేక్ చేసుకొని ఇది సపోర్ట్ తీసుకుంది అంటుంటే ఓకే, ఇది రేంజ్ బ్రేక్ చేయలేకపోతుంది అనుకుంటే, ఈ రేంజ్ బ్రేక్ చేయలేకపోతుంది అంటే దెన్ మార్కెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఇది. ఓకే, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఇది. Otherwise this will be it is a support band. Okay, ఇది బేసికలీ ఇట్ ఈస్ ఎ సపోర్ట్ బ్యాండ్. ఈ సపోర్ట్ బ్యాండ్ బ్రేక్అవుట్ అయితే దెన్ మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇట్ బికమ్స్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇది బ్రేక్అవుట్ అవుతేనే అప్ సైడ్ అలాగే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. అప్పటిదాకా ఉండదు, నార్మల్ సినారియోలోనే రన్ అవుతూ ఉంటుంది. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. రియల్గా నా అనాలిసిస్ కానీ మీకు నచ్చితే విత్ వాల్యూమెట్రిక్ యాజ్ వెల్ యాజ్ దీని ప్రకారంగా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ రియల్గా అనాలిసిస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, వన్ మోర్ థింగ్ గైస్, గుర్తుపెట్టుకోండి, ఇండికేటర్ని నేను సబ్స్క్రైబ్ చేయబోతున్నాను. ఇంకా గూగుల్ ఫామ్ మీరు ఫిల్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. మన ఛానల్లోకి వెళ్ళినా కానీ లింక్స్ ఉంటాయి, అందులో గూగుల్ ఫామ్ని మీరు ఫిల్ చేస్తే దెన్ మీ ట్రేడింగ్ వ్యూ ఐడి నాకు వస్తుంది. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ 1 or 2 months నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, హోప్ ప్రాఫిట్ తీసుకోండి, లర్నింగ్ చేసుకోండి అనాలిసిస్లో. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.